వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై హనుమాన్. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 63వ సర్గము. మధువన విధ్వంస వార్తను విని సుగ్రీవుడు హనుమదాదుల వలన కార్యము సఫలమైనట్లు భావించుట. వానర ప్రభు అయిన సుగ్రీవుడు తనకు సాష్టాంగ ప్రణామములను ఆచరించుచున్న దదిముఖుని చూచి ఆందోళన పడిన వాడై ఈ విధముగా పలికెను. లెమ్ము లెమ్ము, ఎందువలన నీవు నా పాదములపై పడితివి? నీకు అభయమునిచ్చుచున్నాను. విషయములనన్నింటినీ విపులముగా తెలుపుము. ఓ దదిముఖుడా, ఎందులకు తత్తరపడుచుంటివి? నీవు చెప్పదలుచుకొనిన హితవచనములను నుడువుము. మధువనము భద్రముగానే ఉన్నది కదా, వినగోరుచున్నాను, తెలుపుము అనెను. మహాత్ముడైన ఆ సుగ్రీవుడు దదిముఖుణ్ణి ఓదార్చెను. మిక్కిలి బుద్ధిశాలి అయిన అతడు లేచి నిలబడి ఇట్లనెను. ఓ రాజా, నీ తండ్రి యగు వృక్షరజసుని కాలమునను నీ అన్నయైన వాలి పాలనమునను నీ ప్రభుత్వమునందును ఇంతవరకు మధువనమును యథేచ్ఛగా భక్షించుటకు ఎవరికీ అవకాశమే లేకుండెను. ఈ నాడు వానరులు ఆ వనమునందలి ఫలాదులను భక్షించి దానిని భగ్నమనర్చిరి. నేనును తోడి వనపాలకులను వానిని అడ్డుకొంటిమి. కానీ వారు మమ్ములను లెక్క చేయక ఆనందముతో ఫలములను భక్షించుచు మధువులను సేవించుచున్నారు. ఈ వనపాలకులు ఆ వానరులను మిక్కిలి భయపెట్టుచు వారించినను వారు వీరిని లక్ష్యపెట్టక ఫలములను తినుచు మధువులను త్రాగుచునే ఉన్నారు. కొందరు వానరులు త్రాగగా మిగిలిన మధువులను అచటనే పారబోయిచున్నారు. మరి కొందరు భక్షించుచున్నారు. వారందరూ తమను నివారించుచున్న వారిని కనుబొమలను ఎగురవేయుచు హెచ్చరించుచున్నారు. ఈ వనపాలకులు సంభ్రమముతో ఈ వనమును విడిచి వెళ్ళుడు అని వారిని వారించుచుండగా ఆ వానర శ్రేష్ఠులు క్రుద్ధులై వీరినే చావగొట్టి తరిమివేసిరి. ఓ కపిరాజా, పిమ్మట అంగదాది ప్రముఖ వానర వీరులలో పెక్కుమంది క్రోధావేశముతో కన్నులెర్రజేసి మన వనపాలకులను తరిమికొట్టిరి. ఆ వానరులలో కొంతమంది మన వారిని చేతులతో చరిచిరి. మరి కొంతమంది మోకాళ్లతో క్రుమ్మిరి. ఇష్టం వచ్చినట్లుగా లాగుచూ చిత్తు గావించి ఆకాశమును చూపిరి. నీవు రాజువై పరిపాలించుచుండగా వీరులైన మన వనరక్షకులను వారు హతమునర్చిరి. మీదు మిక్కిలి వారు విశృంఖలముగా మధువనమును పూర్తిగా పాడు చేసిరి. ఈ విధముగా దధిముఖుడు సుగ్రీవునకు మొరపెట్టుకొనుచుండగా శత్రువీరులను తునుమాడుటలో సమర్థుడు మహాధీశాలియు అయిన లక్ష్మణస్వామి ఆ వానర ప్రభువును ఇట్లు ప్రశ్నించెను. ఓ రాజా, వనపాలకుడైన ఈ వానరుడు ఇచ్చటికి వచ్చుటకు కారణమేమి? ఏల దుఃఖించుచున్నాడు? ఏ విషయమును గూర్చి మీకు నివేదించుకొనుచున్నాడు? మహాత్ముడైన లక్ష్మణుడు ఈ విధముగా ప్రశ్నింపగా మాట నేర్పరి అయిన సుగ్రీవుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. పూజ్యుడవైన ఓ లక్ష్మణ, అంగదాది ప్రముఖ వానర వీరులు మధువనమున ఫలములను భక్షించి మధువులను గ్రోలి ఆ వనమును భగ్నమునర్చినారని దధిముఖుడను ఆ కపివరుడు నివేదించుచున్నాడు. దక్షిణ దిశయందు సీతాన్వేషణను ముగించుకొని వచ్చిన వారు తమ కార్యము సఫలము కానిచో ఇట్టి పనులకు పూనుకొనరు. అంగదాది వానరులు తమను వారింపవచ్చిన వనపాలకులను తమ మోకాళ్లతో బలముగా పొడిచిరి. మిక్కిలి బలశాలి అయిన ఈ దదిముఖ వానరుని వనరక్షణ పాలకులకు నాయకునిగా నియమించితిమి. అట్టి ప్రముఖుని కూడా వారు లక్ష్య పెట్టలేదు. దీనిని బట్టి చూచినచో సీతాదేవి కనబడియే ఉండును, అందులకు సందేహము లేదు. ఆ చూచినవాడు కూడా హనుమంతుడు తప్ప మరి ఒకడు కాడు. ఆ హనుమంతుని యందు కార్యసాధన కౌశలము, ప్రజ్ఞ, ప్రయత్న సామర్థ్యము, పరాక్రమము, శాస్త్రజ్ఞానము చక్కగా నెలకొని ఉన్నవి. కనుక ఈ కార్యమును సాధించినవాడు హనుమంతుడే.
మరి ఒకడు కానే కాడు. ప్రజ్ఞాశాలి అయిన జాంబవంతుడు, మహాబలశాలి అయిన అంగదుడు నాయకత్వం వహించినప్పుడు, హనుమంతుడు పర్యవేక్షకుడుగా ఉన్నప్పుడు ఆ కార్యము తప్పక సఫలమై తీరును, మరి ఒక విధముగా జరుగదు. అందువలననే ఆ సంతోషములో అంగదాది ప్రముఖ వీరులు ఆ మధువనమును భగ్నము చేసి ఉండవచ్చును. ఆ వానరోత్తములు సీతాదేవి కొరకై దక్షిణ దిశను గాలించి వచ్చి ఉందురు. కృతార్థులై వచ్చి ఉన్నందుననే ఇతరులు కన్నెత్తి అయినను చూడజాలని ఆ మధువనమును వారు భగ్నమనర్చి ఉందురు. ఆ కపివరులు ఆ వనమునందలి ఫలములను మధువులను తనివి తీర ఆరగించి దానిని పూర్తిగా ధ్వంసమునర్చి ఉందురు. అంతేకాక వారు తమకు అడ్డుపడిన వనపాలులను కింద పడత్రోసి మోకాళ్లతో పొడిచి ఉందురు. ఇతడు దదిముఖుడు అను ప్రముఖ వానరుడు, వాసిగాంచిన పరాక్రమశాలి. ఇతడు వనభంగ విషయమును తెలుపు నెపముతో తన మృదు మధుర వచనములతో ఈ శుభవార్తను తెలుపుటకే ఇక్కడకు వచ్చినాడు. ఓ మహాబాహు లక్ష్మణ, సీతాదేవి కనబడినది అనుట ముమ్మాటికి సత్యము. దీనిని పూర్తిగా నమ్ముము. అంగదాది వానరులందరూ వచ్చి వనమున సంతోషముతో మధువును గ్రోలుటయే ఇందులకు ప్రబల నిదర్శనము. ఓ మహాపురుష, సుప్రసిద్ధులైన హనుమదాది వానరులు సీతాదేవిని చూడకయున్నచో వృక్ష రజసునకు బ్రహ్మదేవుడు వరముగానిచ్చిన ఈ దివ్యవనమును వారు ఇట్లు ధ్వంసమనర్చి ఉండరు. సుగ్రీవుని నోట వెలువడిన వీణుల విందు గావించి ఈ వచనములను విని ధర్మాత్ములైన రామలక్ష్మణులు మహానందభరితులైరి. దదిముఖుడు పలికిన మాటలను విని రాముడును లక్ష్మణుడును మిక్కిలి ముదితులైరి. సుగ్రీవుడును హర్షించెను. సుగ్రీవుడు కృతార్థులై వచ్చిన ఆ వానరులు వనములందలి ఫలములను మధువులను సేవించుట నాకు సంతోషదాయకమే అని వనరక్షకుడైన దదిముఖునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. మామా, ఈ శుభవార్తను తెలిపినందులకు నీ ఏడ ప్రసన్నుడనైతిని. కార్యమును సాధించుకొని వచ్చినందులకు వానరుల చర్య సహింపదగినదే. వెంటనే మధువనమునకు వెళ్ళుము, దానిని నీవే రక్షింపుము. హనుమదాది వానర ప్రముఖులనందరినీ శీఘ్రముగా ఇతటికి పంపుము. సింహ పరాక్రమములైన హనుమదాది వానరులందరూ కృతార్థులై విచ్చేసిరి. వారినందరినీ చూచుటకును వారి నోట సీతాన్వేషణ ప్రయత్న విశేషములను వినుటకును నేను రామలక్ష్మణులను మిక్కిలి కుతూహలపడుచున్నాము. కార్యము సఫలమైనందున ప్రీతితో విప్పారిన నేత్రముల ద్వారా తమ సంతోషములను ప్రకటించుచున్న రాజకుమారులకు రామలక్ష్మణులను వానర రాజైన సుగ్రీవుడు కాంచెను. తనకు శరీరమంతయు పులకితమగుటచే కార్యసిద్ధి ఇక కరతలామలకము అని భావించి అతడు మహానందముతో పొంగిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండం నందు 63వ సర్గము సంపూర్ణం. 64వ సర్గము. సుగ్రీవుని సందేశం ప్రకారం అంగద హనుమదాదులు కిష్కిందకు వచ్చుట. హనుమంతుడు శ్రీరామునకు ప్రణమిల్లి సీతా సందర్శన వార్తను తెలుపుట. వానరుడైన దదిముఖుడు సుగ్రీవుని అనుజ్ఞను పొంది సంతోషపడిన వాడై రామలక్ష్మణులకును సుగ్రీవునకును నమస్కరించెను. రాజైన సుగ్రీవునకును మహాబలశాలురైన రామలక్ష్మణులకును ప్రణమిల్లిన పిమ్మట ఆ దదిముఖుడు శూరులైన వానరులతో కూడిన వాడై ఆకాశమునకు ఎగిరెను. ఆ దదిముఖుడు సుగ్రీవాదుల కడకు వచ్చినట్లుగానే తిరిగి వేగముగా పయనించి ఆకాశము నుండి భూతలమునకు దిగి మధువనమున ప్రవేశించెను. అతడు ఆ వనమున ప్రవేశించినప్పుడు వానరులకు మత్తు తొలగి ఉండెను. వారు లేచి మధుదకములను విసర్జించుచుండిరి. అప్పుడు అతడు ఆ వానరులను అందరినీ చూచెను. వీరుడైన దదిముఖుడు ఆ వానరుల సమీపమునకు చేరి సంతోషముతో చేతులు జోడించి అంగదునితో మృదు మధుర వచనములను ఇట్లు పలికెను. ఓ సౌమ్యుడా, వీరు మిమ్ములను వారించినందులకు కోపపడవలదు. ఈ వనపాలకులు అజ్ఞానము వలన కోపముతో మీ అందరినీ అడ్డుకొనిరి. ఓ బలశాలి, నీవు యువరాజువు, ఈ మధువనమునకు అధిపతివి. మీరందరూ దూరము నుండి అలసి సొలసి వచ్చితిరి. ఈ ఫలములు మధువులు అన్నీను మీవే. ఇష్టము వచ్చినట్లు భుజింపుడు. మూర్ఖత్వం వలన మేము ఇంతకు ముందు తప్పు చేసితిమి. యువరాజువైన నీవు మా దోషములను మన్నింపుము. ఓ వానరోత్తమ, ఇదివరలో మీ తండ్రి వలె ఇప్పుడు నీవు సుగ్రీవుడు ఈ వానరగణములకు ప్రభువులు, మరి ఇతరులు కారు. ఓ పుణ్యపురుష, మీ పినతండ్రి అయిన సుగ్రీవుని కడకు వెళ్ళి నీవును ఈ వానరోత్తములందరూ ఇచ్చటికి వచ్చినట్లు ఆయనకు తెలిపితిని. ఈ వానర ప్రముఖులతో కూడి నీవు ఇచ్చటికి వచ్చిన విషయమును విని అతడెంతయూ సంతసించెను. మధువనము ధ్వంసమైన వార్తను వినియు
వానర ప్రభువు మీ పినతండ్రియు అయిన సుగ్రీవుడు కోపగింపలేదు, మీదు మిక్కిలి సంతోషపడెను. ఆ ప్రభు వారినందరినీ వెంటనే ఇచ్చటికి పంపుము అని నన్ను ఆదేశించెను. దదిముఖుడు పలికిన ఈ మృదువచనములను విని మాట్లాడుటలో నేర్పరి వానర ప్రముఖుడు అయిన అంగదుడు తన సహచర వానరులతో మృదు మధురముగా ఇట్లు పలికెను. ఓ వానర యోధులారా, ఈ వృత్తాంతమును శ్రీరాముని కూడా విని ఉండునని భావింతును. ఏలనన దదిముఖుడు సంతోషముతో ఈ సందేశమును తెలుపుటను బట్టి నేనట్లనుకొనుచున్నాను. ఓ వీరులారా, కార్యసిద్ధి అయిన పిమ్మట మనము ఇక్కడ ఒక్క క్షణము కూడా ఉండరాదు. వానరులందరూ ఇచ్ఛానుసారముగా మధువులను సేవించి బడలికలను తీర్చుకొని ఉన్నారు. ఇంకను మనకిక్కడ పని ఏమి? మన ప్రయాణములో ఇక సుగ్రీవుని వద్దకు వెళ్ళుటయే మిగిలి ఉన్నది. ఇంకా మన ప్రభువైన సుగ్రీవుడున్న ప్రదేశమునకు శీఘ్రముగా వెళ్ళుటయే మన కర్తవ్యము. ఓ వానరయోధులారా, నేను మీ అధీనములో ఉన్నవాడను. మీరందరూ కలిసి కర్తవ్యమును నిర్ణయింపుడు. మీరు చెప్పిన ప్రకారము దానిని నేను ఆచరింతును. నేను యువరాజునే అయినప్పటికీ మిమ్ములను ఆజ్ఞాపింపగలవాడునుగాను. మీరు కార్యమును సఫలమునర్చుకుని వచ్చినవారు, మిమ్ములను నేను శాసింపదగదు. అంగదుడు వచించిన ఈ మంచి మాటలను విని వానరులందరూ సంతుష్టులై ఇట్లు నుడివిరి. వానరోత్తముడవైన ఓ యువరాజా, సామాన్యముగా ప్రభువైన వాడెవ్వడైనను ఐశ్వర్యమదమత్తుడై నేనే సర్వాధికారిని అని తలంచునే కాని ఈ విధముగా నమ్రతతో పలికెడి వాడెవడు? ఇట్లు నుడువుట నీకే తగును. ఇతరులకు ఇది అసాధ్యము. భవిష్యత్తులో నీకు కలుగనున్న మహాశుభములకు ఇది సూచకము. మీ వెంటనున్న మేమందరము కూడా శుభలక్షణ సంపన్నుడు వానర యోధులకు సంతత ప్రభువు అయిన సుగ్రీవనకడకు చేరుటకు వేచి ఉన్నాము. ఓ వానరశ్రేష్ఠ, నీ అనుజ్ఞ లేనిదే వానరులెవ్వరునూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయజాలరు. సత్యమును పలుకుచున్నాము. ఆ వానరులందరూ ఇట్లు పలుకగా అంగదుడు సరే వెళ్ళుదుము అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే ఆ మహాబలశాలురు అందరూ ఒక్కుమ్మడిగా ఆకాశమునకెగిరిరి. ఆ వానర యోధులందరూ ఎగురుచున్న అంగదుని అనుసరించుచు యంత్రములచే పైకి చిమ్మబడిన పర్వతముల వలె ఆకాశమున ఏమాత్రము ఎడము లేకుండా వ్యాపించి ఉండిరి. అనగా ఆకాశమునందంతటను వారే కనబడుచుండిరి. యువరాజైన అంగదుడు, కపివరుడైన హనుమంతుడు ముందుకు సాగిపోవుచుండగా మిక్కిలి వేగము గల ఆ వానరులు వారిని అనుసరించుచు రివ్వున ఆకాశమునకెగిరి వాయువుచే నెట్టబడుచున్న మేఘముల వలె మహానాదములను నొర్చుచు పురోగమించిరి. అంగదాదులు తమను సమీపించుచుండగా చూచి వానరేంద్రుడైన సుగ్రీవుడు సీతావిరహ కారణముగా మిక్కిలి దుఃఖమగ్నుడై ఉన్న శ్రీరామునితో ఇట్లనెను. ఓ రామా, సీతాదేవి కనబడినది, ఇందులకు సందేహము లేదు. ఊరడిల్లుము, నీకు భద్రమగును. చూడుము, ఇదిగో అంగదాదులు రానే వచ్చినారు. ఓ శుభదర్శన, అట్లు కానిచో గడువు మీరిన పిమ్మట వారు ఇచ్చటికి వచ్చుట అసంభవము. అంగదుని అమితోత్సాహమును బట్టి నేనిట్లు తలంచుచున్నాను. కార్యము సఫలము గానిచో మహాబాహువు వానర ప్రముఖుడు యువరాజు అయిన అంగదుడు నా కడకు వచ్చి ఉండడివాడు కాడు. ఒకవేళ వానరులు కార్యమును సాధింపకయే వచ్చి మధువనమును భగ్నమునర్చినచో అంగదుడు దీనవదనుడై భ్రాంతిచే మనసు కలత చెందినవాడై ఉండేడివాడు. ఈ మధువనము మా తాత ముత్తాతల నుండి పూర్వులచే చక్కగా రక్షింపబడుచు వచ్చినది. అట్టి మధువనమును దుఃఖితుడైన అంగదుడు ధ్వంసము కానీయడు. కౌసల్యమాతకు ఆనందమును గూర్చు ఓ రామా, నియమనిష్టలు గలవాడా, ఊరడిల్లుము. సీతాదేవి కనబడినది, సందేహము లేదు. ఆమెను హనుమంతుడే దర్శించి ఉండును. ఓ ప్రజ్ఞాశాలి, ఈ కార్యమును సఫలమునర్చినది మరెవరో కాదు, హనుమంతుడే అయి ఉండును. ఏలనన సూర్యుని ఎందు తేజస్సు వలె సహజముగానే హనుమంతుని ఎందు కార్యదక్షత, ప్రజ్ఞ, ప్రయత్నశీలము, పరాక్రమము కొల్లలుగా కలవు. మహావీరుడైన జాంబవంతుడు, మిక్కిలి బలశాలి అయిన అంగదుడు నాయకత్వము వహించినప్పుడు, వాయుసూనుడైన హనుమంతుడు పర్యవేక్షించినప్పుడు ఏ కార్యమైనను సఫలమై తీరును. కావున అమిత పరాక్రమశాలి ఓ రామ, ఇప్పుడు చింతను దరిచేరనీయకుము. వానరులు దర్పాతిశయముతో రానే వచ్చినారు. కార్య సాఫల్యము కానిచో వారు ఈ విధముగా ప్రవర్తింపరు. మధువనమునందు వారి యథేచ్ఛగా ఫలభక్షణము మధుసేవనము చేయుటను బట్టియు వనమును భంగపరచుటను బట్టియు నేను ఇట్లు ఊహించుచున్నాను. ఊహించుటయే కాదు, ఇది నా పరమ విశ్వాసము. పిమ్మట హనుమంతుడు సాధించిన కార్య సాఫల్యమునకు గర్వించుచు గర్జించుచున్న వానరులు కిష్కింధను సమీపించుచు తమ కార్యసిద్ధిని కూర్చి ప్రకటించుచున్నారా అనునట్లు ఆకాశమునందు కిలకిలారావములను గావించిరి. అనంతరము వానర ప్రభువైన సుగ్రీవుడు కపీశ్వరుల నినాదములను విని
వాలమును నిఠారుగా పైకెత్తి తన పరమానందమును ప్రకటించెను. ఆ కపులను అనరోత్తములైన అంగదుణ్ణి హనుమంతుని ముందుంచుకుని శ్రీరాముని దర్శించు కాంక్షతో వచ్చి వాలిరి. మహావీరులైన ఆ అంగదాది ప్రముఖులు మికిలి ఆనందముతో పొంగిపోవుచు కపిరాజైన సుగ్రీవుడు పురుషోత్తముడైన శ్రీరాముడు ఉన్న ప్రదేశమున దిగిరి. మహాబాహువైన హనుమంతుడు సాష్టాంగ నమస్కారమునర్చి సీతామహాసాధ్వి క్షేమముగానున్నది అని శ్రీరామునకు నివేదించెను. కనుగొంటిని సీతమ్మను అని అమృత తుల్యమైన వచనమును హనుమంతుని నోట విని రామలక్ష్మణులు మహదానందభరితులైరి. హనుమంతుడే కార్యమును సాధింపగలడు అను విశ్వాసము గల లక్ష్మణుడు సంతుష్టుడై గౌరవాదరములను గూర్చు తన చూపులతో ఆ సుగ్రీవుణ్ణి సంతోషపెట్టెను. శత్రువీర సంహారకుడైన శ్రీరాముడు సంతోషమున ఓలలాడుచు అత్యంత గౌరవభావముతో హనుమంతుణ్ణి వీక్షించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండం నందు 64వ సర్గము సంపూర్ణం.